ఏమైంది? చూసు చావకూడదు. ఓతలో ఏదో ఒకటి గెలుకుతుంటావు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇక నీ మెడకి ఏ ఢోకా లేదమ్మా. రోజు రైట్ షోల్డర్ మీదకి ఇలా, లెఫ్ట్ షోల్డర్ మీదకి ఇలా, ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చెయ్యి, నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్. హలో మేయర్ గారు. షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వద్దండి. ఈ చెప్పట్టుకోండి. ఏమైంది? కారు డోర్లో పడి వేడి చితికిపోయాయి. అలాగా? ఏ సావిత్రి, మేయర్ గారు వచ్చారే. అలాగా రాయుడు, ఈ రోజు నీ చావు ఖాయం. నమస్కారం బాబు. కొడుకు బాగున్నాడు. నువ్వేమన్నా ఎలక్షన్లో నిలబడుతున్నావా? మొగుడు బాగున్నాడా? మొగుడా? నాకింకా పెళ్ళే కాలేదు బాబు. అయితే అవుతుంది. మిస్టర్ పిఏ, సారీ, ఈ ఒక్క పేషెంట్ నే పలకరిస్తాను. అలాగే సార్. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? రోగం ముదిరిపోయిందన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. పెళ్ళైన 2వ ఏటే భర్తను కోల్పోయాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూసుకుంటూ ఇంతకాలం బతికాను. ఇప్పుడు ఆ కొడుకు నన్ను ఒంటరిదాన్ని చేసి చనిపోయాడు. చనిపోయాడా? నా రూపంలో బతికే ఉన్నాడనుకోండి. అసలు ఏంటి మీ సమస్య? ఆపరేషన్ చేయాలి సార్. 10-12 వేల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. త్రిపాఠి సార్, 20,000 రూపాయల చెక్ రాసి ఇవిడికి ఇవ్వు. 20,000? నీ బాబు సొమ్ముంది అనుకున్నావా? నా సొమ్ము నాకు ఇస్తానన్నాక నా అకౌంట్లో రాసుకొని. సరే సార్. మేయర్ గారు రోగులందరికీ డబ్బులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి అడగండి. మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. డబ్బా? మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏమిటిది? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. తలో 10,000 ఇచ్చేద్దామా? తర్వాత చూద్దాం సార్. ముందు మీరు పదండి. పెన్లో ఇంకా త్రిపాఠి, పంచర్ పంచర్. వెళ్ళండి. దుర్గా, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు పడ్డాను, ఈ రోజు మళ్ళీ పడ్డాను. కాకపోతే చిన్న తేడా, ఆ రోజు నా మీద మీరు పడ్డారు, ఈ రోజు మీ మీద నేను పడ్డాను. ఇక ముందు ముందు పడితే మీ మీదే పడాలి. డబ్బులు ఏమైనా తగ్గాయి? ఏం కాలేదు, ఏం కాలేదు. మా హాస్పిటల్లో మీకు ఇలా జరిగినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీ ధైర్య సాహసాలను మెచ్చుకుని మంచి బహుమతి ఇద్దామని. మేయర్ని కత్తితో పొడుస్తావా? అది నేను చూడలేదనుకున్నావు కదూ. రే, పాప మరీ అడ్డదారులో వెళుతుంది. బహుమతిగా కాళ్ళు చేతులు విరిచేసి స్టోర్ రూమ్లో పడేయండి. చూడు మిస్టర్ త్రిపాఠి, జీకే రాయుడు నగర్ కాలనీలో దొంగతనంగా పెట్రోల్ ఎలా తీస్తున్నారో ఫోటోలు చాలా చక్కగా తీశాను. ఇప్పుడు అవి ప్రస్తుతం మా నాన్న చేతిలో ఉన్నాయి. ఇంకొక అరగంటలో నేను ఇంటికి వెళ్ళలేదనుకో, అవి పోలీసుల చేతుల్లో ఉంటాయి. అప్పుడు నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అలాగా? రే, దీని ఇంటికెళ్ళి ఆ ఫోటోలు నెగిటివ్లు కాల్ చేసి దీని బాబుని దూరంగా తీసుకుపోయి చంపేయండి.
ఏమన్నా నాకు తెలీదు, నీకు తెలుసు అనుకుంటున్నాను నేను. అమ్మా దుర్గా, దుర్గా, దుర్గా. ఎదుగుదాం పదండి, రండి రండి. మీరా? మీరా? మీరాని కాదండి, నా పేరు దుర్గా. బాబు, సమయానికి వచ్చి కాపాడావు, నీ మేలు మర్చిపోలేము. థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు మేయర్ పోలికలు ఉన్నాయి కదూ. నేను మేయర్ మేయర్ గారి అబ్బాయిని. పేరు బాబు, మోహన్ రాంబాబు, జీకే రాంబాబు. ఇటీ మేయర్కి ఇంత పెద్ద కొడుక? పుట్టి చాలా రోజులు అయిందండి. మేయర్ గారు చిన్న వయసులో చేసిన తప్పుకి పెందలాడే పుట్టాను. వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్పకముందే పెట్రోల్ పైప్ లైన్స్ మొత్తం తీసేయండి. ఎవరొచ్చి చూసినా జీకే రాయుడు కాలనీలో గుడిసెలు తప్ప మరేమీ కనిపించకూడదు. వెళ్ళండి. మీరు చేసిన వెధవ పనికి అంతా నష్టమే. హఠాత్తుగా వచ్చి మమ్మల్ని కొట్టి వాళ్ళని తీసుకుపోయాడండి. చచ్చాట్ల వెధవలరా. రే, ఆ ఫోటోలు ఏం చేశారు? నీటితో సహా కాల్ చేసామండి. థ్యాంక్ గాడ్, ఆ పనినే చేశారు. వెళ్ళండి. మీ నాన్నంటే మీకు గౌరవం లేదా? ఎందుకుండాలి? సవ్యంగా నన్ను కనలేదు, పెంచలేదు. మా అమ్మకి వాడు చేసిన ద్రోహానికి ఎప్పుడో నేను పగ తీర్చుకుంటాను. టైం ఎంత అయింది చూడచ్చా? అయ్యో, అది 90 minutes క్యాసెట్ అండి. క్యాసెటా? అదేమిటి? మీకు అర్థం కాదు.